హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు కమ్మటి లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ చేసి చూపించబోతున్నాను. ఎక్కువగా మసాలాలు లేకుండా రెస్టారెంట్ స్టైల్లో ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. ఒక టమాటో 4 పీసెస్ కట్ చేసుకొని వేసుకొని, ఒక 10 దాకా పచ్చిమిర్చి హాఫ్ వరకు కట్ చేసుకొని వేసుకొని, అదేవిధంగా ఒక గుప్పెడంతా పుదీనా వేసుకోండి. అట్లనే ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిలో 1 స్పూను షాజీరా కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక 2 ఎండుమిర్చి 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసినట్టయితే ఆనియన్స్ అనేవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కలర్ కోసం వేసుకోండి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దీనిలో వేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. సో ఇదంతా కూడా పచ్చి వాసన ఉంటుంది. ఈ పచ్చి వాసన పోయి ఆయిల్ పైన తేలే వరకు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. సో యాక్చువల్లీ మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా చింతపండు, అదేవిధంగా కాజు ఒక 10 దాకా కాజు 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైన బాగా తేలుతున్నప్పుడు సరిగ్గా కుక్ అయినట్టుగా అర్థం. సో ఇవన్నీ కూడా కుక్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఒక చిటికెడు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఈ మసాలాలు కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. వాటిలో బాగా కలిసిపోయిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ వండుకొని పక్కన ప్లేట్లో చల్లార్చుకున్నాను. సో ఆ రైస్ని దీనిలో యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సో మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే, వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. సో దీనిలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎండింగ్లో కాస్త ప్యూర్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో డిఫరెంట్గా కమ్మటి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో లంచ్ బాక్స్ రెసిపీ 2. ఓకే, బాయ్.